మెడికల్ అండ్ డెంటల్ కోర్సెస్ ఏమున్నాయి వయా నీట్ యూజీ చూద్దామండి. మరి ఓన్లీ నీట్ యూజీ ద్వారానే ఉన్నాయా అది కూడా చెక్ చేద్దాం. నీట్ యూజీ ద్వారా మెడికల్ అండ్ డెంటల్ కోర్సెస్ చూద్దాం. మనకి ఎంబీబీఎస్ బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ, డ్యూరేషన్ ఎంత 5.5 సంవత్సరాలు ఇంక్లూడింగ్ 1 year కంపల్సరీ ఇంటర్న్షిప్. ప్రైమరీ మెడికల్ డిగ్రీ టు బికమ్ ఏ డాక్టర్, ఇది మనకి యూజీ కోర్స్. ఓకే, అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్. దీని తర్వాత పీజీ కూడా చేయొచ్చు, వాటి గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాం. బీడిఎస్ బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ, అంటే సో మన బాడీలో ఉన్న అన్ని పార్ట్స్కి సంబంధించిన స్పెషలిస్టులు అయితే ఉంటున్నారు రీసెంట్ డేస్లో. మనకి అంతకుముందు అయితే ఆర్ఎంపీ దగ్గరే చెక్ చేయించుకునే వాళ్ళం, తర్వాత మోస్ట్లీ ఎంబీబీఎస్ డాక్టర్ అయితే చాలు, ఎండీ అయితే చాలు, ఎంఎస్ అయితే చాలు అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ కూడా ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. ఎందుకంటే జనాభా పెరిగారు, డిమాండ్ కూడా పెరిగింది. డాక్టర్కి ఎన్ని డిగ్రీస్ ఉంటే అబ్రాడ్లో చేస్తే సో వాళ్ళ ప్రయారిటీ కూడా చేంజ్ అవుతుంది, వాళ్ళ డిమాండ్ కూడా పెరుగుతుంది, వాళ్ళ లెవెల్ కూడా పెరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సూపర్ స్పెషాలిటీ వైపే ఎక్కువ చూస్తున్నారు. అందులో భాగంగానే మనకి ఎంబీబీఎస్ అంతా ఒక రకం, ఓకే, మెడికల్ అంతా. బీడిఎస్ అనేది ఒక రకం, కేవలం వాళ్ళు పళ్ళకి సంబంధించిన వాటిమే మాత్రమే ట్రీట్ చేస్తూ ఉంటారు. ఓకేనా, బీడిఎస్కి చాలా ప్రయారిటీ ఉంటుందండి. మన ఇండియాలో లేకపోవచ్చు కానీ అబ్రాడ్ కంట్రీస్లో అయితే చాలా ఉంది. మన ఇండియాలో కూడా డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. పళ్ళు వంకరగా ఉన్నా, లేదంటే కలర్ చేంజ్ అయినా, లేదా గ్యాప్స్ ఉన్నా, లేదంటే క్యావిటీస్, ఇవన్నీ కామన్ ఎక్కడైనా కూడా. బట్ అందంగా కనిపించడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు కాబట్టి డెంటిస్టులు కూడా దీనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అంటే ఇంకా టెక్నాలజీని ఇంక్లూడ్ చేస్తున్నారు దీంట్లో, ఇంకా అడ్వాన్స్డ్గా ఏం చేయొచ్చు, ఇవన్నీ కూడా రీసెర్చ్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఓకేనా, ఈ కోర్స్ మనకి 5 సంవత్సరాలు కదా, ఇంక్లూడింగ్ 1 year ఇంటర్న్షిప్. ఇంటర్న్షిప్ చేసిన తర్వాత కంపల్సరీ మనం గుర్తింపు అయితే తీసుకోవాలి. ఓకేనా, మనం రిజిస్టర్ అవ్వాలి. ఏదైతే డీసీఐలో కానీ, అంటే డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో కానీ, స్టేట్ డెంటల్ కౌన్సిల్లో కానీ మనం రిజిస్టర్ అవ్వాలి. ఇక్కడ కూడా అంతే. ఓకే, ఎంబీబీఎస్ చేసిన తర్వాత కూడా మనం రిజిస్టర్ అవ్వాలి డాక్టర్గా. ఓకేనా, అలా రిజిస్టర్ అయితేనే మనం పీజీ కోర్స్ చేయగలుగుతాం. ఓకే, వీళ్ళు ఏంటంటే ఓవరాల్ హెల్త్ పైన, డెంటల్ కేర్ పైన, సర్జరీస్ పైన కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు బీడిఎస్ చేసిన వాళ్ళు. మరి బీడిఎస్ వాళ్ళు పర్టికులర్గా క్లినిక్స్ పెట్టుకుంటున్నారు కదా అంటే పెట్టుకోవచ్చు. ఓకేనా,